జన్మించినప్పుడు నువ్వు ఆత్మలో తిరిగి జన్మించావు. నీవు దేవుని స్వరముతో దేవునితో అనుసంధానం అవ్వాలంటే నీ తిరిగి జన్మించిన ఆత్మ ద్వారానే నువ్వు కాగలవు. కానీ కార్నల్ మ్యాన్ అంటే శారీరక సంబంధమైన వ్యక్తి అయితే నీవు దేవుని యొక్క నడిపింపు నువ్వు గ్రహించలేవు. శరీర సంబంధమైన వ్యక్తివైతే నీవు దేవుని స్వరాన్ని వినలేవు. అనేక మంది క్రైస్తవులు తిరిగి జన్మించినటువంటి వ్యక్తులు కూడా దేవుని స్వరము నడిపింపు వినలేని పొందలేని స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు ఆత్మలో బలపడటం లేదు, ఆత్మచేత నడిపించబడటం లేదు, కానీ శరీరము ద్వారా నడిపించబడుతున్నారు. శరీరము అనే పదము ఇంగ్లీష్లో ఫ్లెష్ అని ఉంది. యాంప్లిఫైడ్ బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆ ఫ్లెష్ అనే పదాన్ని ఎలా మార్చాడంటే ద హ్యూమన్ నేచర్ వితౌట్ గాడ్, దేవుడు లేనటువంటి మానవ స్వభావము, దేవుడు లేని మానవ స్వభావము. ఇది మనం మాట్లాడుతాం. శరీరము ద్వారా నడిపించబడము అంటే వినండి జాగ్రత్తగా. అంటే ఈ వ్యక్తి తిరిగి జన్మించాడు, కానీ ఏ నిర్ణయం తీసుకున్న జీవితంలో దేన్ని బట్టి తీసుకుంటాడో తెలుసా? నా శారీర ఏచ్ఛలకు సులువుగా సుఖముగా సంతోషాన్ని ఇస్తుందా లేదా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. ఆ వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకున్నావు? అందంగా ఉందండి, చాలా మంచి ఉద్యోగం ఉందండి, చాలా డబ్బు ఉందండి. తప్పు ఒప్పు మాట్లాడటం లేదు. మనం సాధారణంగా ఎలా నిర్ణయం తీసుకుంటామో అనే విషయాన్ని నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఆ ఉద్యోగం తీసుకోవాలా పాస్టర్ గారు? ఎందుకు తీసుకోవాలనుకున్నావు? పాస్టర్ గారు, ఇంతవరకు నేను ఎంత ప్రయత్నం చేసినా మంచి ఉద్యోగం దొరకలేదండి. ఇప్పుడు నేను ఊహించని దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తారంట అక్కడ. అది అటువంటి దేవుడు ఇచ్చిందే అండి. జాగ్రత్త. అది దేవుడు ఇస్తున్నాడా? సాతాను పెట్టే ఒక ఊబియా ఉచ్చ. ఎందుకో తెలుసా? అనేక మంది ఉద్యోగం రానంత వరకు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం వచ్చి అయ్యా 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 అని ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. ఉద్యోగం జరిగిన 2వ వారం నుంచి కనపడ్డు. అయ్యా 3 నెలల తర్వాత ఏంటి రావటం లేదు? పాస్టర్ గారు రావాలని చాలా ఆశ ఉందండి, కానీ ఏం చెప్పాలని చాలా బిజీ అయిపోయానండి. నేను లేకపోతే అసలు ఆఫీస్ ఆగిపోద్దండి. నిజమా? ఆగిపోద్దా? ఒకసారి ఆగిపోని చూద్దాం. ఏదైనా సరే, ఎంత ప్రాముఖ్యమైన ఉద్యోగమైనా, ఎంత మంచి స్థితిలో నువ్వు ఉన్నా, దేవుని నుంచి నిన్ను దూరము చేసేది అది దీవెన కాదు, అది శాపము. దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరపరిచేది అది దీవెన కాదు, అది శాపం. అటువంటి శాపగ్రస్తమైనటువంటి ఆశీర్వాదం అనే కవచం వేసుకొని వస్తుంటాయి నీ దగ్గరికి. అది నిజంగా చూస్తే కనపడేది ఏంటంట? నక్క గొర్రె తోలు వేసుకొని రావడం అనమాట. అది కనపడడానికి చాలా బాగుంటుంది, ఒకసారి అడుగు పెడితే మింగేస్తుంది, ఆత్మలో నిన్ను నశింపజేస్తుంది. ప్రతి విషయంలో నడిపించబడాలి, ఎందుకంటే దేవునికి నీ పట్ల ఉద్దేశం ఉంది. నీ మేలు కోరుతున్నాడు, ఎన్నడూ కూడా నీ గురించి చెడు కోరడు దేవుడు. ఆ మేలు నువ్వు అనుభవించాలంటే ఆయన నడిపింపుకు నువ్వు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా ఆత్మలో దేవుణ్ణి కనుక్కోవాలి, నడిపించబడాలి. నీవు అన్ని జనముల కంటే ఉన్నతమైన స్థితిలో పెడతాను నా స్వరం వింటే అన్నాడు దేవుడు. నా స్వరం వినాలి, నేను చెప్పిన దానికి నువ్వు లోబడాలి. దీవెనలని నిన్ను వెంటాడతాయి, నువ్వు వెంటాడవు. హల్లెలూయా. నీ నిర్ణయాలు దేన్ని బట్టి తీసుకుంటున్నావు? చూడండి ఒకసారి 1 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం.
దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని చూసారా, దేవుని వలన మనకు కొన్ని దయచేయబడ్డాయి. అవిటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. హల్లెలూయా. లౌకికమైన ఆత్మ కాక దేవుని నుంచి వచ్చే ఆత్మ ద్వారానే దేవుడు మనకి ఏమి తయారు చేశాడో, ఏమి స్థిరపరిచాడో, ఏమి నిర్మించాడో మనం కనుక్కోగలం. హల్లెలూయా. లౌకికమైన ఆత్మ శరీరము ద్వారా బడేవారు, శరీర ఏచ్ఛలను బట్టి నడిపించబడేవారు ఎన్నడూ కూడా వారు ఇది గ్రహించలేరు. నువ్వు గుడికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయవచ్చు. ఆత్మలో నువ్వు బలపడాలి అంటే నేనేంటో చెప్తాను కొద్దిసేపు ఆగితే. ఆత్మను నువ్వు కట్టుకోవాలి, ఆత్మలో బలపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అందుకే నన్ను శ్రద్ధ. ఇది ఎంతమందికి దేవుని స్వరం వినాలని ఉందంటే అందరి చేతులు ఎత్తారు. ఎత్తొద్దు అన్నాను. ఎందుకు? అంత సులువుగా రాదు ఇది. ఎంతమందికి తెలుసండి, నిజమైన విలువైన వజ్రాలు లోతైన భూమిలో, లోతైన స్థలంలో ఉంటాయి, అంత సులువుగా దొరకవు. ఆమేన్. బంగారం లోతుగా తవ్వాలి. ఆమేన్. క్రూడ్ ఆయిల్కి లోతుగా తవ్వాలి, కష్టపడాలి. సముద్రంలో వెళ్ళి సముద్రంలో తవ్వాలి. అది సునాయాసంగా వస్తుందా? ఎంతో ఖర్చుతో కూడింది, ఎంతో సమయం గడపాలి, ఎన్నో ప్రాణాలు పెడుతున్నారు, ఎన్నో రకాలుగా కష్టపడి ఆ ధనాన్ని బయటికి లాగుతున్నారు. ఆమేన్. అంటే శ్రద్ధ అవసరం, ఖర్చు కూడా ఉంటుంది. మనకి డబ్బు ఖర్చు అయి ఉండకపోవచ్చు, సమయం ఖర్చు అవుద్ది. ప్రార్థన చేయాలండి. పాస్ గారు మీకు తెలియదండి నాకు ఎంత బిజీయో. నిజమా? నువ్వు అంత బిజీయా? మీకు తెలియదండి. నాకు అసలు సమయమే లేదు. నిజం. ఒక్కటి సంగతి గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రధానుడు అయినా, ఒక దేశపు ప్రధాని అయినా, ఒక రాజు అయినా, లేకపోతే బిచ్చగాడవైనా, అందరికీ ఒకటి కామన్: 24 గంటల కంటే ఒక క్షణం ఎక్కువ ఇవ్వడు దేవుడు. ఎవడికి సమయం ఉత్తిగా దొరకదు, అల్లా టప్పగాడు తప్ప. ఆమేన్. సమయం దొరకదు, సమయం చేసుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి లైఫ్లో. అందుకే యేసయ్య అన్నాడు, వెళ్ళి అందరిని రక్షించమనేయలేదు, అందరినీ నా శిష్యులుగా చెయ్యు అన్నాడు. ఆమేన్. శిష్యుడు అవ్వాలంటే ఇంగ్లీష్లో ఎలా ఉంది? మేక్ దెమ్ డిసైపుల్స్ అన్నాడు. యూ కెనాట్ బీ అ డిసైపుల్ వితౌట్ డిసిప్లిన్. క్రమశిక్షణ లేకుండా నువ్వు శిష్యుడివి కాలేదు. ఆమేన్. యూ కెనాట్ బీ అ డిసైపుల్ వితౌట్ డిసిప్లిన్. కాబట్టి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఆత్మవశుడు కావాలంటే, ఆత్మలో నిన్ను నువ్వు బలపరుచుకోవాలంటే, ఆత్మలో నువ్వు దేవుని స్వరాన్ని వినాలంటే మొట్టమొదట నీకు కావాల్సిందేంటి? క్రమశిక్షణ. నీ జీవితంలో ఏది ప్రాధాన్యత ఇవ్వాలో అది నేర్చుకోవాలి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో నేర్చుకోవాలి. శరీరేచ్ఛలకు ఇవ్వాలా, ఆత్మ విషయమైన విషయాలకి ఎక్కువ ఇవ్వాలా? ఎంతమందికి ఆత్మలో బలపడాలని అంటే అందరు చెయ్యెత్తేస్తారు. ఆగండి. చెయ్యెత్తి మాత్రం రాదు, ఖర్చు అవుతుంది. క్రమశిక్షణ అవసరం. కొద్దిమంది అనుకున్నాం 4 గంటలకి ప్రొద్దున లేచి ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి, రేపటి నుంచి అనుకుంటాం. 4 గంటల అలారం పెట్టుకుంటాం. అలారం మోగ్గానే ఏం చేస్తాం? దాన్ని ఆపేస్తాం. 10 నిమిషాలు పడుకుంటే ఏం కాదు, 4:10 నుంచి 5:10 వరకు చేసుకోవచ్చు అనుకుంటాం. 4:10కి లేస్తాం. అప్పుడు ఎప్పుడూ మాట్లాడిన కాళ్ళు మనతో మాట్లాడుతుండే, కొద్దిగా ఎక్కువ నొప్పుకుంది కదా ఇవాళ, ఒక్కరోజు ఇంకో 10 నిమిషాలు పడుకుంటే ఏమవుద్ది? పడుకో. దేవుడేం కోప్పడతాడా, లేకపోతే నిన్ను తిడతాడా, లేకపోతే నిన్ను ఏమైనా బాధ పెడతాడా? పర్లేదులే, దేవుడికి అర్థం అవుద్ది. దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎంత కామన్ స్టేట్మెంట్ కదా, దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. 4:20కి లేవాలన్నోడివి మళ్ళీ కళ్ళు తీసే లోపల 6 అవుద్ది. అప్పుడేమంటావు? ఈవేళ కాదు, రేపటి నుంచి ఖచ్చితంగా. ఆ రేపు ఎన్నడూ రాదు. ఎందుకు రాదు? క్రమశిక్షణ లేదు. నిజమైనా నేను చెప్పేది?
నిజమేనా? చెప్పండి, మాట్లాడండి. నిజమేనా నేను చెప్పేది? క్రమశిక్షణ లేకుండా నువ్వు ఆత్మలో బలపడలేవు. ఆత్మలో బలపడకపోతే నువ్వు దేవుని స్వరం వినలేవు. నీ ఆత్మ బలహీన స్థితిలో ఉంటే శరీరేచ్ఛ, లౌకికమైన ఆత్మ దాన్ని ఒత్తేసి వినకుండా ఉండే స్థితిలో ఉంచుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రభువా మాట్లాడు, ప్రభువా మాట్లాడు, ప్రభువా మాట్లాడు, ప్రభువా మాట్లాడు అంటావు. కానీ ఏంటి? చెవుల్లో అంతా దూది కుక్కొని ఉన్నావు. ఎంత గట్టిగా శంకుదినా వినపడదు. హల్లెలూయా. ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది, లేకపోతే బలహీన స్థితిలో ఉంది. రక్షించబడ్డాము, స్వర్గానికి వెళ్తాం మరణించిన తర్వాత, కానీ ఇక్కడ నరకంలో బతికినట్టు బతుకుతున్నాం. ఎందుకు? స్వరమును వింటం లేదు, ఆ నడిపింపుకు లోబట్టం లేదు. ఆ నడిపింపు కొరకు మనం శ్రద్ధతో కాంక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి జనులారా, మనల్ని మనం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఏం చేయాలి మనం బలపడాలంటే? మొదటి కొరింథీ 14:4 భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగచేసుకొనును. చూసారా? భాషలతో మాట్లాడువాడు తమకే క్షేమాభివృద్ధిని కలుగచేసుకుని. ఇంగ్లీష్ ఏముంది? హీ దాట్ స్పీకెత్ ఇన్ అన్ అన్నోన్ టంగ్ ఎడిఫైయత్ హిమ్సెల్ఫ్, అంటే బలపరుచుకుంటాడు. నీ బలహీనమైనటువంటి నీ ఆత్మ బలపడడానికి ఒక మార్గం ఏంటి? ఎక్కువగా ఆత్మలో, పరిశుద్ధాత్మలో, భాషలతో ప్రార్థన చేయుట. ఆమేన్, ఆమేన్ చెప్పండి. జూడ్ వర్స్ 20. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి. చూసారా? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. ఎలాగా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మిమ్మల్ని ఇంత బలవంతం చేస్తున్నాను? ప్రతిరోజు 1 గంట సేపైనా భాషలతో ప్రార్థన చేయండి. అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు అది కావాలి, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, నా బిడ్డకు వివాహం కావాలి, నా కొడుకు వీసా కావాలి. అవి కాదు ప్రార్థన. అవన్నీ చేయొచ్చు. ఆత్మలో బలపడితే వీసా కొరకు ప్రార్థన చేసాడు దేవుడు. ఈ దేశం కాదు, ఆ దేశానికి వీసా పెట్టుకో అంటాడు. హల్లెలూయా. నువ్వు ఈ దేశం అనుకున్నావు. కాదు. నా ప్రణాళికలో నువ్వు ఆ దేశం కాదు, ఈ దేశానికి వెళ్ళాలి. లేకపోతే ఏ దేశానికి వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఉండు అంటాడు. కొద్దిమంది ఏమనుకుంటారు? ప్రణాళిక ఎలాగ పాస్టర్ గారి చేతిలో ఇంత విత్తనం వేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వీసా వచ్చేస్తుంది. నేను కాదు, ఎవడు ప్రార్థించేది రాదు అది. హల్లెలూయా. చూస్తున్నాం మన మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరి మరి 10 సంవత్సరాలకు పైగా తన యొక్క తల ప్రాంతంలో మరి విపరీతమైన చుంటుతో బాధపడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి డాక్టర్స్ ని సంప్రదించారు, అనేకమైనటువంటి మరి మందులు వాడి చూశారు, కానీ ఏది కూడా తనకి ఫలితం చూపించలేదు. మరి ఒక ఆదివారపు ఆరాధన రోజు పాస్టర్ మార్లిన్ గారు ప్రత్యేకించి తన పరిస్థితిని గురించి కరెక్ట్ గా మరి తన ఏ విధమైనటువంటి సమస్యతో ఎదుర్కొంటున్నారో దాని గురించి మాట విడుదల చేశారు. ఎవరైతే విపరీతమైనటువంటి చుంటుతో బాధపడుతున్నారో వారికి దేవుడు విడుదలనిస్తున్నారు, స్వస్థతనిస్తున్నారు అనేటువంటి మాటలు విడుదల చేయడం జరిగింది. ఆ మాటను స్వీకరించినటువంటి కుమార్తె మరి ఒక్క రోజునే తన అద్భుతాన్ని పొందుకోవడం జరిగింది. మరి తర్వాత రోజు సోమవారం రోజుకి తన ఉదయాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ విధమైనటువంటి చుండ్రు కూడా తన తలలో లేదు, ఏ విధమైనటువంటి దురద కానీ ఏది కూడా లేకుండా సంపూర్ణంగా దేవుడు తనని స్వస్థపరిచారు. మరి 10 సంవత్సరాల నుంచి జరగనటువంటి తన స్వస్థత ఒక్కరోజు దేవుని మాట విడుదల చేసినటువంటి వెంటనే ఒక్క రోజులో దేవుడు అద్భుతం జరిగించారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. దేవుని చిత్తానికి విరుద్ధంగా పోవడానికి విత్తనం వేస్తే నీ నాశనానికే విత్తుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నీ విత్తనమే నిన్ను నాశనం ఎందుకు చేయాలి? ఆమేన్. కొద్దిగా బాధ కలుగుతుందా? నాకు సంతోషం అవుతుంది. ఎందుకు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. చూడండి, మనల్ని బలపరుచుకోవడానికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. భాషలలో ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యం చేసి నువ్వు పగటి కలలు కంటూ నాకు ఆశ ఉందంటే బలపడతావా? బలపడవు. ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఆశ ఉంటుంది, మంచి కండలు రావాలి, 6 ప్యాక్ ఉండాలి అని ఆశ ఉంటుంది. ఆశ ఉంటే వచ్చేస్తుందా 6 ప్యాక్? ఏం చేయాలండి? జిమ్కి వెళ్ళాలి. అవునా? జిమ్కి వెళ్ళి ఏం చేయాలి? వర్కౌట్ చేయాలి. అందరూ చెప్పండి వర్కౌట్ అని గట్టిగా. వర్కౌట్ అంటే పని చేయాలి, కృషించాలి.
వాడి శరీరం మీద ఒత్తిడేయాలి. హల్లెలూయా. బాగా కృషిస్తే 6 నెలల తర్వాత వాడు ఆశించింది, ఉద్దేశించింది వాడు అనుభవించగలడు. ఆమె గమనించండి, మొదటి రోజు చేసిన తర్వాత కండలు కనపడతాయా? నొప్పులు వస్తాయి. 3వ రోజు కల్లా నొప్పులు ఎంత అవుతాయంటే, అబ్బా ఇది ఎంత ఎందుకులే, ఆ బొమ్మలు చూసుకొని సంతోషిస్తే బాగుంటుంది అనుకుంటా. కానీ ఎవడైతే ఆ దూరదృష్టితో, అదిగో ఆ బొమ్మలో ఎలా కనపడుతున్నాడో అలా నేను అవుతాను, ఎంత నొప్పి వచ్చినా, ఎంత నాకు అర్థం కాకపోయినా నేను కృషిస్తాను, ఎందుకంటే ఖచ్చితంగా ఆ స్థితికి వెళ్తాను అని నమ్మి కృషించిన వాడు 6 నెలల్లో వాడు అవన్నీ చూస్తాడు. అవునా కాదా? కృషి అవసరం. అంతేకాదు, క్రమశిక్షణ అవసరం. ఒకరోజు వెళ్ళి 3 రోజులు వెళ్ళకపోతే వస్తాయా? రావు. ఆమె శరీర పురుషుడు ఎలాగో ఆత్మ పురుషుడు అంతే. ఆ శరీర పురుషుడిని ఎలాగైతే నువ్వు క్రమశిక్షణలో పెట్టి నువ్వు కావాల్సి అనుకుని నువ్వు ఆశించబడే చిత్రం ప్రకారం నువ్వు తయారవుతావో, అలాగే ఆత్మ పురుషుడిని కూడా నువ్వు బలపరిచినట్లయితే కృషి ద్వారా నువ్వు ఖచ్చితంగా దేవుని స్వరము వినగలవు, దేవుని చేత నువ్వు నడిపించబడగలవు. మొదటి రోజు చేయొచ్చు, నిద్ర వస్తుంటుంది, 4కు లేస్తావు, వెళ్ళు బాత్రూంలోకి వెళ్ళి నీళ్ళు చల్లుకో, మళ్ళీ కూర్చుంటావు, మళ్ళీ 2 నిమిషాలు, బా ఇది చేయడం కానీ పడుకుంటే బాగుంటుంది, దేవుడికి అర్థమవుద్ది కదా, తర్వాత బాగా లేచిన తర్వాత ప్రార్థన, నీకు అర్థమవుద్ది, దేవునికి అర్థమవుద్ది, నువ్వు లేచేటప్పటికి మళ్ళీ నీకు సమయం ఉండదని, సో ప్రార్థన ఉండదు ఇంకా. అందుకే దేన్ని అనచాలండి? శరీరాన్ని అనచాలి. అందుకే వాక్యంలో ఏముంది? ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈజ్ వీక్. ఆత్మ ఇష్టపడుతున్నది, ఆత్మ ఇష్టపడుతుంది కానీ శరీరము బలహీనమైన శరీరాన్ని అనగదొక్కాలి, దాన్ని క్రమశిక్షణలోకి తేవాలి. ప్రతి ఒక్కడండి ఒలింపిక్స్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా ఒక కళతో వెళ్ళాడు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కావాలని. దొరికిందా? కానీ దొరకకపోయినా వాడు ఎంత క్రమశిక్షణ ఉంటుంది వాడి జీవితంలో. గోల్డ్ మెడల్ దొరికిన ప్రతి ఒక్కరిని అడగండి, పగటి కళలు కంటూ నాకు ఓ రోజు వస్తుంది, నాకు ఓ రోజు వస్తుంది, నాకు ఓ రోజు వస్తుంది, ఇంట్లో పడుకొని ఉంటే పొందాడేమో కనుక్కోండి ఎవరినైనా. రాదు. కృషి అవసరం, డిసిప్లిన్ అవసరం, క్రమశిక్షణ అవసరం. నేను దేవుని స్వరం వినాలని నాకు ఆశ ఉంది. ఎంత ఆశ ఉందంటే, ఎంత క్రమశిక్షణ అయినా, ఎంత ఒత్తిడైనా నా శరీరం మీద నేను ఖచ్చితంగా ప్రతిరోజు క్రమశిక్షణతో గంట సేపు అయినా, ఖచ్చితంగా గంట అయినా నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను అనే నిర్ణయంకి రావాలి. దీనివల్ల ఏమవుతుంది? నీ ఆత్మను నువ్వు బలపరుచుకుంటున్నావు. ఆత్మలో బలపరచుండగానే నాయనా వినండి, నువ్వు కండలు వచ్చాయనుకోండి, ఎవడో నీ మీద ఒక సవాల్ వేశాడు నీకు, లేకపోతే ఏదో నిన్ను ఎదిరించాడు అనుకోండి, ఎదిరించుతూ మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వేం మాట్లాడు, షర్ట్ తిప్పుతావు, ఏమవుద్ది? మళ్ళీగా స్వరం దిగిపోద్ది. ఏమైనా చేసావా? సాతాను కూడా అంతే. హల్లెలూయా. వాడికి అప్పుడప్పుడు మన షర్ట్ తిప్పి చూపించాలి అంతే, ఆత్మలో బలపడితే. లేకపోతే షర్ట్ తిప్పితే కండలుగా కడుపు కనపడుతుంది, అందుకే నిన్ను తొక్కేస్తాడు, నువ్వెంతరా అంటాడు. హల్లెలూయా. జిమ్కి వెళ్ళడం చాలా అవసరం. అయితే కోచ్ ఏమంటాడు తెలుసా? గంట సేపన్నా మీరు గడపాలండి జిమ్లో అంటాడు. 2 వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికీ ఆశ ఉంది కండలు రావాలని. 2 గంట సేపు గడుపుతున్నారు. ఒకడేమో వెళ్ళినప్పటి నుంచి గంట ఎవరికి ఏ మెషిన్ ఒకదాని తర్వాత ఒకదాని పని చేస్తానే ఉన్నాడు. ఇంకోడేమో 5 నిమిషాలు అవగానే దిగి గ్లాసులు నీళ్ళు తాగేసి మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ ఒక ట్రెడ్మిల్ మీదో, లేకపోతే ఇంకో మెషిన్ మీదనో, ఇంకొక ఎపిలిప్టికల్ దాని మీదనో, దేని మీద ఎక్కడము, మళ్ళీ 10 నిమిషాలు దిగిపోయి మ్యాగజైన్లన్నీ తిరిగేయడము. ఎక్కడి నుంచి వాడేంటి? టైం కాన్షియస్, ఆడు మజిల్ కాన్షియస్ కాదు. వాడి దృష్టి అంతా ఎప్పుడు ఆ గంట అయిపోద్దా అని చూస్తున్నాడు. బలపడుతున్నానా లేదా అని కాదు. ఎంతోమంది అలా ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ గడియారం పట్టే ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు పాస్టర్ ఎప్పుడు ముగిస్తాడా అని. ఆత్మలో అయితే 6 నెలలు అవుతాయి. ఇద్దరూ గంట సేపు గడిపారు. ఒకడికి 6 ప్యాక్ ఉంటుంది, ఒకడికి ఒకటే ప్యాక్ ఉంటుంది. మరి గంట సేపు గడిపారు కదండి. గడిపే విధానాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. ఆత్మలో నిన్ను నువ్వు బలపరుచుకొని దేవుని స్వరము వినే స్థితికి నువ్వు రావాలి. అంతేకాదు, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. చూడండి, యేసయ్యను గమనించినట్టయితే ఆయన వాక్యము ప్రార్థన కలిగిన మనిషి. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అనేకమైనటువంటి బహుజ్ఞానులతో వారిని విభ్రాంతి చెందించే విధానంలో మాట్లాడాడు. 12 సంవత్సరాల వయసు. వాక్యం ఎంతగా గ్రహించాడో చూసారా. 12 సంవత్సరాల వయసుకి అప్పటికి అద్భుతాలు చేయటం లేదు, ఏమి పేరు లేదు ఆయనకి. యవ్వనస్తుడు, కుర్రోడు, కానీ ఎంత జ్ఞానం వాక్యంలో ఉందంటే వారే విభ్రాంతి చెందే అంత జ్ఞానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పేతురు, మొదటి పేతురు 2:2 ఇలా రాయబడింది చూడండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్తగా జన్మించిన శిష్యులుగా పోలిన వారి వలె నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుదాము. హల్లెలూయా. చూసారా, దేంతో ఎదుగుతామండి మనము ఆత్మలో ఎదగాలంటే? వాక్యం అనే పాలుని తీసుకోవడంని బట్టి. పాలు త్రాగుట వలన పిల్లలు బలపడతారా లేదా చెప్పండి. ఆమేన్. వాడు తాగకపోతే, ఎందుకన్నా తాగకపోతే వెంటనే ఎక్కడ తీసుకెళ్తాం? డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఎందుకు? వాడు తాగటం లేదు, వాడి గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, వాడి ఎదుగుదల దెబ్బతింటుంది. అవునా కాదా? ఎప్పుడు కూడా గమనించండి, శరీరము ఆత్మ, శరీరంని ఎలాగైతే పెంచుతున్నావో అలాగే ఆత్మను కూడా పెంచాలి. ఎప్పుడైతే వాక్యాన్ని స్వీకరిస్తామో ఖచ్చితంగా నువ్వు బలపడతావు. చూడండి, అందుకే నేనేమంటా ప్రోత్సహిస్తున్నా, 5 అధ్యాయాలన్నా చదవండి వాక్యంలో ప్రతిరోజు. వారం దుమ్ము దులిపి తేకండి మీ బైబిల్ని ఇక్కడికి. ప్రతిరోజు వాక్యాన్ని పఠించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. ఎందుకంటే దానిలో ఆయన స్వరం ఉంది, దానిలో ఆయన వెలుతురుంది, దానిలో ఆయన జవాబు ఉంది. వెతికిన వానికే అది లభించును. కీర్తనలు 119, 105 ఒకసారి చదవండి. నూట 119:105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది. చూసారా, ఇల్యూమినేషన్, లైట్, డిసర్న్మెంట్, వివేచన, ఇవన్నీ కూడా వాక్యము ద్వారా నువ్వు పొందుతావు. అందుకే దాన్ని గమనించాలి, ధ్యానించాలి. ఏమన్నాడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ? దివారాత్రములు దాన్ని ధ్యానించు, నిన్ను నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు. దేవుడు నేను చేస్తానని లేదు, నీవు చేసుకుంటావు. ఎందుకు? ఆ వాక్యములోనే ఉంది ఆ శక్తి. హల్లెలూయా. అందుకే వాక్యం పట్ల మనము ఒక నిర్లక్ష్యత చూపించకూడదు. ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యం చదవాలి, ధ్యానించాలి, పఠించాలి, వినాలి. మన ఆత్మ పురుషునికి ఆహారము దేవుని వాక్యం. ఎలాగైతే మనకి ఇప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు వదిలితే ఎప్పుడు వెళ్తుందామా అని ఆ శరీరం మాట్లాడుతుందో, మన ఆత్మ కూడా మాట్లాడుతుంది. ఏంటి? నాకు రోజు తిండి ఇవ్వమని. మనం రోజు మన ఆత్మ పురుషుని కానీ కట్టుకోగలిగితే వాక్యము ద్వారా ఖచ్చితంగా నువ్వు ఆత్మలో బలపడి నువ్వు దేవుని వెలుగుని కనుక్కొని నీ ద్వారము, దేవుడు ఏ దారైతే నీ కొరకు ఏర్పాటు చేశాడో దాన్ని ఖచ్చితంగా చూస్తూ అటు ఇటు తొనకకుండా ముందుకు నీ గమ్యాన్ని చేరగలవు. ఆమెను చెప్పండి. అదే అధ్యాయంలో 130 ఒకసారి చూడండి. నీ వాక్యము వెల్లడి అవుటతోటనే, నీ వాక్యం వెల్లడి అవుట ద్వారానే వెలుగు కలుగును. హల్లెలూయా. వాక్యము ద్వారా నీకు వెలుగు కలుగుతుంది. నువ్వు ఎలా నడవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడు. గమనించండి జనులారా, మీ యొక్క ఆత్మ మరి బలహీన స్థితిలో
మరి ఎండిన స్థితిలో ఉంటే నువ్వు దేవుని స్వరం వినడానికి చాలా కష్టం, వినలేవు. అందుకే ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటుందో దేవుని స్వరం వినలేవు, నీ చెవులు వినలేవు, నీ కళ్ళు చూడలేవు దేవుని క్రియల్ని. అందుకే ఇప్పుడు నుంచి మనం ఒక నిర్ణయానికి రావాలి. నేను నా ఆత్మ పురుషుడిని కట్టుకొని ఆత్మ వశుడనై దేవుని స్వరం వినడానికి నన్ను నేను క్రమశిక్షణలో ఉంచుకుంటాను. ఆమేన్. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవాలి, ప్రభువా నాకు సహాయం చేయి, ఈనాటి నుంచి వాక్యములో సమయం గడపడానికి ఆత్మ ప్రార్థన చేయడం. అన్ని ప్రార్థనలు చేయాలి, కానీ ఆత్మ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇది చేయుట ద్వారా నిన్ను నువ్వు బలపరుచుకొని దేవుని స్వరం వినడమే కాక దేవుని చేత నడిపించబడగలవు కూడా. ఆమేన్. ఆశీర్వదించబడ్డారా? ఇవాళ ఏమైనా నేర్చుకున్నారా లేదా? దేవుడు దీవించాడా మిమ్మల్ని? ఆమేన్. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్ట మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.